ఈ మేనిఫెస్టేషన్ గురించి ఆహ్, చెప్పాలి అంటే ఇది మనం అంటే బిగినింగ్ ఆఫ్ ద సెషన్ మనం అనుకున్నాం గదా! 5 సూత్రాస్ అవి ఫాలో అయితే మనకి మేనిఫెస్టేషన్ ఎలా కరెక్ట్‌గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్‌పీరియన్స్ అవుతాము. అయితే నేను ఫస్ట్ మేనిఫెస్టేషను చేసుకున్నది బుద్ధ సీఈఓ సెషన్‌లో జాయిన్ అయినప్పుడు. అంటే ఫస్ట్ టైమ్ నేను ఈ మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు, ధ్యానంలోకి వచ్చినప్పుడు బుద్ధ సీఈఓ ఆహ్, కనెక్ట్ అయిన తర్వాత అంటే నాకు అప్పటికే ఆల్రెడీ సెషన్స్ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. 40 డే సెషన్స్. కాకపోతే నాకు తెలిసేటప్పటికి అదే వీక్‌లో మేనిఫెస్టేషన్ గురించి ఆహ్, సార్ చెప్తా ఉన్నారనమాట. అయితే ఆహ్, అంటే నాకు అప్పటిదాకా అసలు మేనిఫెస్టేషను ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? అసలు ధ్యానం గురించే పెద్దగా నాకు నాలెడ్జ్ లేదు. కాకపోతే నాకు ఎలాగైనా ఇది తెలుసుకోవాలి, చేయాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్, స్ట్రాంగ్ ఇంటెన్షన్ అనమాట నాదది. అది స్టార్ట్ చేయడానికి నేను చాలా ఆహ్, అంటే ఇనీషియల్‌గా అది ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి? ఎలా చేసుకోవాలి? అని తెలియనప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యాను. కరెక్ట్‌గా ఎవరితోటి మాట్లాడాలి? దీని గురించి రావాలంటే ఎట్లా క్లాసెస్ ఎలాగా అటెండ్ అవ్వాలి? అసలు ఎవరు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో, ఇదంతా ఒక ఒక ఆహ్, స్టేజ్ అయితే నాకు ఈ మేనిఫెస్టేషన్స్ వీక్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ వింటుంటే చాలా కొత్తగా, చాలా ఆశ్చర్యంగా అండ్ సేమ్ టైమ్ ఇంట్రెస్టింగ్‌గా గూడా అనిపించిందనమాట. కాకపోతే అప్పుడేంటంటే నాకసలు దాని గురించి ఏమీ తెలీదు. ప్యూర్‌గా అంటే నా మైండ్ అంతా కంప్లీట్‌గా ఓపెన్‌నెస్ తోటి ఉన్నాను ఆ ఆ టైంలో. సో, ఆ క్యూరియాసిటీ దానివల్ల సార్ చెప్తున్నప్పుడు నాకనిపిచ్చింది. సరే ఈ ఎందుకు ట్రై చేయకూడదు? నేనెందుకు టెస్ట్ చేయకూడదు దీన్ని? నేనెందుకు ఎక్స్‌పెరిమెంట్ చేయకూడదు అని నాకనిపిచ్చినప్పుడు, వెంటనే నేను ఒక థాట్ రిలీజ్ చేసుకున్నాను. ఏంటి అంటే, నేను యాక్చువల్‌గా నేనిక్కడ న్యూయార్క్ స్టేట్ ఏజెన్సీకి వర్క్ చేస్తాను. ఆహ్, ఆహ్, అయితే నాకు ప్రమోషన్ కోసం ప్రమోషనొస్తే బావుండు అని అనిపిచ్చిందనమాట. సో, అనిపిచ్చింది. అంటే మాకు ఇక్కడ స్టేట్ ఏజెన్సీ నేను వర్క్ చేసే ఆఫీస్ ఏంటంటే కొంచెము దూరం ఉంటుంది. పార్కింగ్ కూడా మాకు ఆఫీస్ బిల్డింగ్‌కి పార్కింగ్‌కి చాలా కొంచెం దూరం ఉంటుందనమాట. నడవాలి. అట్‌లీస్ట్ 7 మినిట్స్, 8 మినిట్స్ నడవటం ప్రాబ్లమ్ కాదు. స వింటర్‌లో మాకు స్నో ఇట్లా ఉన్నప్పుడు చాలా టఫ్ అనిపిచ్చేది నాకు. అదేంటో అసలు ఆహ్, ఆహ్, చ్ అది ఒక పెద్ద విద్యలాగా ఉండేదనమాట. రోజు నడుస్తూ అబ్బా! ఏంటి ఈ స్నోలో ఎలా నడుచుకుంటా బట్ ఎనీవే ఆ థాట్స్ ఉండేయి. నాకప్పుడు అనిపిచ్చింది. అప్పుడు నేనేమనుకున్నా అంటే నాకు ప్రమోషను ఆహ్, అదర్ ప్లేస్ అంటే అట్ ద సేమ్ టైమ్ క్యాంపస్‌లో కూడా కొన్ని స్టేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. క్యాంపస్ అంటే ఆల్బనీలో నేనుంటాను. ఆల్బనీ యూనివర్సిటీ క్యాంపస్ అన్నమాట అది. దాంట్లో గూడా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ క్యాంప్ అండ్ మా హస్బెండ్ కూడా అక్కడ పనిజేస్తుంటారు. సో, నేనప్పుడు అనుకున్నా అన్నమాట. నాకు ఈ క్యాంపస్‌లో జాబొచ్చి ప్రమోషన్ కూడా అది కూడా ప్రమోషన్‌లో ఈ ఏజెన్సీలో ఆహ్, నాకు జాబొస్తే బావుండు అనుకోని, ఆ ఇంటెన్షన్‌ని నేను రిలీజ్ చేసుకొని, సార్ చెప్పిన ఈ 5 ఆహ్, సూత్రాస్ ఫాలో అయితూ మెడిటేషన్ స్టార్ట్ చేశాననమాట. చేసిన తర్వాత 2 వీక్స్‌కి నాకు నేనేదైతే ఏజెన్సీలో కావాలి అనుకున్నానో, ఆ ఏజెన్సీ నుంచి హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేశారు. సో, "మీ రెజ్యూమే ఉంది మా దగ్గర. మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు స్టిల్ అవైలబుల్ అయితే మేము షెడ్యూల్ చేస్తాము" అని చెప్పినప్పుడు నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. సర్ప్రైజ్ అవ్వటానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నాకసలు అది ఎప్పుడు అప్లై చేశానో గూడా నాకు గుర్తులేదు. రెండోది నేనెక్కడైతే కావాలనుకుంటున్నానో వాళ్ళు కాల్ చేయటము. అది కూడా ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిందనమాట. ముందైతే సరే ఓకే. ఐ యామ్ అవైలబుల్. నేను ఆహ్,
అటెండ్ అవుతాను ఇంటర్వ్యూకి అని చెప్పాను. ఇన్ పర్సన్ రావాలి అన్నారు. ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. అన్నిటికి యాక్సెప్ట్ చేశాను. కానీ నాకు అసలు అది ఏంటి? ఆ పొజిషన్ ఏంటి? నేనెప్పుడు అప్లై చేశాననేది నాకసలు క్లూ కూడా లేదు. క్లూ లేదు ఇన్ ద సెన్స్ నేను కంప్లీట్‌గా మర్చిపోయాను దాని సంగతి. అప్పుడు ఏమైందంటే సరే ఇంక ఈమెయిల్స్‌కెళ్ళేసి బ్యాక్ సెంట్ ఈమెయిల్స్ ఉంటాయి గదా! రెజ్యూమేస్ అయన్నీ పంపించిన ఈమెయిల్స్. సో, క్విక్‌గా ఎళ్ళిపోయి మొత్తం సెర్చ్ చేస్తే 3 మంత్స్ బ్యాకో, 4 మంత్స్ బ్యాక్ అంటే ఆ కాలొచ్చినప్పటికి అప్పటికే 3, 4 మంత్స్ అయింది నేను సబ్మిట్ చేసి. అప్పుడు వాళ్ళు కాల్ చేశారు. ఇంటర్వ్యూ చేశాను. ఎళ్ళాను, అటెండ్ అయ్యాను. జాబొచ్చింది. జాబొచ్చిన తర్వాత అది అంటే నాకు దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్. నాకది ఎంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే, ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది మనకి. మనం అంటే ఎవ్వరూ అతీతులు కాదు అనేది ఒకటి తెలుసుకున్నాను ఆ విషయంలో. అంటే కొంతమందికి వాళ్ళు అనుకున్నయి అనుకున్నట్టు జరుగుతున్నాయి అండ్ వాళ్ళు స్పెషల్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. ఆ ఫీలింగ్ పోయింది నాకు ఫస్ట్ థింగ్. అనదర్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా ఏదన్నా కావాలి. దానివల్ల నేను ఎలా నేను ఇప్పుడు నాకు ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే, ఒకటి నాకు పార్కింగ్ ప్రాబ్లమ్ తప్పించుకోవాలనేది నాకు బాగా ఉండేదనమాట మైండ్‌లో. క్యాంపస్‌లో ఏంటంటే, బిల్డింగ్ దగ్గర పార్కింగ్ ఉంటుంది. మేబీ ఒక 2 మినిట్స్ వాక్ ఆర్ మేబీ ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ కూడా అది ఎప్పుడో సందర్భంలో ఏదో ఒక సందర్భంలో జరుగుతది. మోస్ట్‌లీ మాకు పక్కన ఉంటుంది. ఇది మెయిన్ నా ఇంటెన్షన్. నేను ఆ వాకింగ్ ఆ వెదర్ సినా వల్ల నేను ఫిజికల్‌గా ఫీల్ అయ్యే ఆ స్ట్రెస్‌ని నేను రిలీవ్ చేసుకోవటం కోసం నేను మేనిఫెస్ట్ చేసుకున్నదిది. ఇంకొకటి ఆఫ్ కోర్స్ ప్రమోషన్. మనకి ఎవరికైనా ఒక జాబ్‌లో ఉన్నామంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండే కోరిక అది. కానీ నాకు డామినేటింగ్‌గా అనిపించిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్కింగ్ ఈ ఈ సిట్యుయేషన్ నుంచి నేను అది తప్పించుకోవాలనుకున్నాను. సో, అయితే జాబొచ్చింది. ఇప్పుడు నేను, మా హస్బెండ్ ఒకేసారి ఎళ్తాము. అంటే ఒకే కార్‌లో ఎళ్తాము. నేను సెపరేట్‌గా ఎళ్ళక్కర్లేదు. సెపరేట్‌గా పార్క్ చేయక్కర్లేదు. చక్కగా నన్ను బిల్డింగ్ ముందు డ్రాప్ చేస్తారు. ఆయనెళ్లి పార్క్ చేసుకొని ఎళ్తారనమాట. అది ఎంత సో, ఇది నేను తెలుసుకున్న విషయం ఏంటంటే కమింగ్ బ్యాక్ ఎవ్వరు అంటే ఇది ఓన్లీ స్పెషల్ పీపుల్‌కే ఆహ్, స ఈ చేయగలుగుతారు అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళము మనం కనుక ఆ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా ఫాలో అయ్యి, అసలు మన ఇంటెన్షన్ నిజంగా మనం దాని మీదే మన ఫోకస్ ఉంది అంటే మాత్రము, అది అచీవ్ చేస్తాం. కాకపోతే అది ఒక రోజో, 2 రోజులు అది 1 మంత్‌లో జరుగుతుందా, 2 మంత్స్‌లోనా, 1 ఇయరా అనేది ఇట్ డిపెండ్స్. అయితే ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ జాబ్ గురించి నేను చెప్పాలనుకుంటుందేంటంటే, సో, జాబ్‌లో జాయిన్ అయ్యాను. అంతా అయిపోయింది. 1 ఇయర్ తర్వాత నా మేనేజర్ ఒకరోజు ఎందుకో కూర్చొని ఏదో మామూలుగా మీటింగ్ ఏదో నడుస్తుంది. అంతా అయిన తర్వాత ఏదో డిస్కషన్స్ ఆహ్, ఆహ్, అంటే ఒకటి హైరింగ్ ఉంటుంది. ఉంటది. జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో, రెజ్యూమేస్ అయన్నీ మనం పిక్ చేసి చేయాలి. అంటే నేను కూడా వన్ ఆఫ్ ది ప్యానెల్ మెంబర్ అన్నమాట. సో, అండ్ ఆహ్, డెసిషన్ మేకర్ కూడా ఐ యామ్ వన్ ఆఫ్ ది డెసిషన్ మేకర్ టూ. సో, "లత నువ్వు కూడా చూడు. నీకు నచ్చినవి రెజ్యూమేస్ నువ్వు పిక్ చెయ్యి. నేను నాకు నచ్చినవి పిక్ చేస్తాను. ఇద్దరం కలిసి సార్ట్ ఔట్ చేసి చేద్దాం" అని ఈ కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు, అప్పుడు తను చెప్పిందనమాట. యాక్చువల్‌గా నా పొజిషన్‌కి ఆల్రెడీ ఒకతనికి ఆఫర్ ఇచ్చారు. అంతా అయిపోయింది. యాక్సెప్ట్ అయిపోయింది. లాస్ట్ మినిట్‌లో అతను కాల్ చేసి, "నేను రావట్లేదు. ఈ జాబ్‌కి నేను రాను" అని చెప్పేసి డ్రాప్ అయిపోయాడనమాట. అంటే ఫ్రెండ్స్ ఆ జాబ్ నిజంగా అంటే అది ఇప్పుడు నేను మేనిఫెస్ట్ చేశాను కాబట్టి అది ఆ సిట్యుయేషన్ అలా క్రియేట్ అయిందని నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఆహ్, అసలు రేపు జాయిన్ అవ్వాల్సింది ఈరోజు కాల్ చేసి నేను రాను అని చెప్పటం అనేది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుంది. అసలు ఏ కేస్‌లో జరిగినా, జరగకపోయినా నేను కావాలనుకున్నది నాకు దొరికింది. దట్ ఈస్ ఇంపార్టెంట్ అని నాకనిపిస్తది ఫ్రెండ్స్. సో, అట్లాగా నాకు ఆ మేనిఫెస్టేషన్ ఎక్స్‌పీరియన్స్ దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఐ నెవర్ ఫర్గెట్. ఎందుకు అంటే అది ఎంత ప్యూర్‌గా నేను మేనిఫెస్ట్ చేశాను అనే దానికి అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఫ్రెండ్స్ అట్లాగే మీరైనా కూడా, ఎవ్వరైనా కూడా మీకేదైనా ఒకటి ఉంది అంటే మీ ధ్యాసంతా అక్కడుంటే
డెఫినెట్‌గా మీరనుకున్నది జరుగుతుంది. అదొక్కటే కాదు నా హెల్త్. నాకు హెల్త్‌లో అంటే ఇంట్లో హెల్త్ అంటే నాకనే కాదు మా హస్బెండ్‌కి, నాకు ఇంట్లో హెల్త్ ఇష్యూస్ నడుస్తున్నప్పుడు నేను మెడిటేషన్‌లో కూర్చొని ఒక్కటే అనుకునేదాన్ని. ఒకటే మేనిఫెస్ట్ చేసుకునేదాన్ని. అందరం హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనేది. ఆ మేనిఫెస్టేషన్ వల్ల కూడా నాకున్న చాలా హెల్త్ ఇష్యూస్ అంటే సింపుల్ స్మాల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, బిగ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలా వరకు నేను రిజాల్వ్ చేసుకోగలిగాననమాట. నాకు ఇంతకుముందు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది. రీజన్ ఏంటంటే నాకు 2 టైమ్స్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు అది కూడా వితిన్ 6 మంత్స్ పీరియడ్‌లో 2 టైమ్స్ సెకండ్‌ది కూడా ఫస్ట్ జరిగిన యాక్సిడెంట్ తర్వాత వితిన్ 6 మంత్స్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్‌లో సెకండ్ యాక్సిడెంట్ జరిగింది. సెకండ్ యాక్సిడెంట్ ఎక్కువ ఇంపాక్ట్ లేకపోయినా కూడా అప్పటికే ఆల్రెడీ నాకు బాగా బ్యాక్ పెయిన్ ఇవన్నీ షోల్డరు అంతా కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఆహ్, ఫిజికల్ థెరపీ చేసుకుంటూ పెయిన్‌ని నేను త్రూ అవుతున్న టైంలో మళ్ళీ ఇంకొకటి 2 ఏంటంటే బ్యాక్ నుంచి నన్ను హిట్ చేయటం జరిగిందనమాట. బట్ ఆ 2 ఆ బ్యాక్ పెయిను అసలు నేను ఎంత ఫిజికల్ థెరపీస్ చేసుకొని దానికి ప్రతిసారి అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తే 1 వీక్ కంటిన్యూయస్‌గా బానే ఉంటుంది. ఆఫ్టర్ థాట్ నేను మానేసి 1 మంత్ మానేసాను అంటే మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ అనమాట. సో, అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు నేను రెడ్యూస్ చేసుకోగలిగాను ఫ్రెండ్స్. అండ్ ఇలాంటివి, ఇలాంటివి చాలా చాలా నా జీవితంలో అంటే ఈ ధ్యానంలోకొచ్చిన ఈ 4, 5 ఇయర్స్ నుంచి నా జీవితంలో నేను ఎన్నో ఎక్స్‌పీరియన్స్ అయ్యాననమాట. ఇప్పుడు నాకు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నాకు నా గురించి ఏది చేసుకోవాలనిపించట్లేదు. నిజంగా చెప్పాలంటే నాకేదన్నా నేను మేనిఫెస్ట్ చేసేటప్పుడు నా మేనిఫెస్టేషన్ ఏంటంటే నేనిక్కడ ఏదన్నా ఒక సెషన్ అరేంజ్ చేయాలి. మెడిటేషన్ సెషను అల్బెనీలో అనుకున్నప్పుడు దానికి మేనిఫెస్ట్ చేస్తాను. అది అంటే నాకు ఎక్కువ పీపుల్‌కి రీచ్ అవ్వాలి ఇది అన్న ఫీలింగ్ తోటి నేను మేనిఫెస్ట్ చేసినప్పుడు అది ఆహ్, నా రియాలిటీలోకి వస్తుంది ఫ్రెండ్స్. అట్లాంటివి నేనిప్పుడు చేస్తుంటా గానీ, నాకు పర్సనల్‌గా నా కోసం ఇది కావాలి అనే మేనిఫెస్ట్ చేయాలి అనే ఆలోచన నాకు రాట్లేదు. సో ఫార్ ఫ్యూచర్‌లో నాకు తెలీదు. బట్ ఫ్రెండ్స్ మేనిఫెస్టేషన్ అనేది ఎంత ప్యూర్‌గా, ఎంత ఓపెన్‌గా ఉంటే ఏం జరుగుతుంది అనే దాని కోసం నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశాను. అండ్ మీకెవరికైనా క్వెషన్స్ ఉన్నా, మీరేదన్నా షేర్ చేసుకోవాలనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రైజ్ యువర్ హ్యాండ్స్ ఫ్రెండ్స్. ఆహ్, యెస్ మేడమ్. ప్రసన్న గారు ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్. Good evening, everybody. Ma'am, thank you so much. చెప్పండి ప్రసన్న గారు. Ma'am, thank you so much. And I have a little query. ఈ మేనిఫెస్టేషన్ మన గురించి మనం అనుకోవచ్చా, అనుకోవాలా, ఆర్ ఎనీబడి ఎల్స్? అంటే ఐ విష్ ఫర్ సంథింగ్ ఫ్రమ్ సంబడి ఎల్స్ అలా కూడా అనుకోవచ్చా? మేనిఫెస్టేషన్ అనేది మనం ఎలాగైనా అనుకోవచ్చు. కాకపోతే దాని వల్ల ఇప్పుడు మీరు మీ గురించి మీరేదైనా ఒకటి మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, దానివల్ల మీరు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నారు? అంటే ఏంటి దానివల్ల మీకు ఉపయోగం అంటే ఎలాగా మీరు ఏం చూడాలనుకుంటున్నారు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లల గురించి ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే, నాకు పిల్లల గురించి కూడా నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. అంటే ఎలాగా అంటే ఒక ఒక టైంలో కొంచెము మా నా పెద్దబ్బాయికి కాస్త స ఏమంటే కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్ కాదది. యాక్చువల్‌గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ ఎ డిప్రెషన్ అనుకోండి. ఆ సిట్యుయేషన్ అప్పుడు నాకు ఇనీషియల్‌గా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదు. పోనీ ఎవరైనా కౌన్సెలింగ్‌కి తీసుకెళ్దామంటే రెడీగా లేడనమాట అప్పుడు. నేను రాను ఆహ్, ఐ యామ్ గుడ్ అని చెప్తుంటాడు కానీ ఎప్పుడూ రెడీగా లేరు.
లేనప్పుడు అయితే నాకు కూడా అంటే ఇప్పుడు మన లైఫ్‌లో రెగ్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ అవ్వడం చాలా చాలా తక్కువ కదా! అరుదుగా జరుగుతుంటాయి. అందులో మనకి ఇక్కడ నేను అమెరికాలో మనం ఇలాంటివి ఎక్కువ చూసినా కూడా మనకి ఇండియాలో మనకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ తక్కువ కాబట్టి మనకెలా హ్యాండిల్ చేయాలో చాలా వరకు తెలీదు. అప్పుడు నాకు ఈ మెడిటేషన్, ఈ మేనిఫెస్టేషన్ చాలా హెల్ప్ అయిందనమాట. అంటే నాకు స్వార్థం కాదు ఇక్కడ. అంటే మనం ఏదైనా కూడా సెల్ఫిష్‌నెస్ తోటి ఏం చేయట్లేదు. మనము ఒక మంచి కోసమే చేస్తున్నాము. ఎప్పుడైతే అంటే నా బిలీఫ్ చెప్తున్నాను నేను. ఒక మనం ఒక మంచి జరగటం కోసం ఒక కోరుకున్నప్పుడు అది కూడా మనస్ఫూర్తిగా ఓపెన్‌నెస్‌గా ఉండి కోరుకుంటే మేడం మనం రియాలిటీలోకి తీసుకురాగలము అనేది నా నమ్మకం అన్నమాట. సో, అప్పుడు మా అబ్బాయితోటి అప్పుడు నేను అంటే మెడిటేషన్‌లో యూనివర్స్‌ని గైడ్ చేయమని అడుగుతుండేదాన్ని. నాకు గైడ్ చేయి. నేను ఎలాగా హ్యాండిల్ చేయాలి దీన్ని? ఈ సినారియోని నేను ఎలాగా తీసుకొని నేను ఎలాగా మాట్లాడితే బెటర్ ఉంటుంది? ఏం చేస్తే బెటర్ ఉంటుంది? అనేది ప్రతిదానికి ఆహ్, మెడిటేషనే కాకుండా బుక్స్ చదివేదాన్ని ఎక్కువగా. లేదా ఈ మన మోటివేటర్స్ ఉంటారు కదా! కొంతమంది. వాళ్ళ వాళ్ళ టాక్స్ వింటూ ఉండేదాన్ని ఎక్కువగా. విన్నప్పుడు దాంట్లో కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని నేను మేనిఫెస్ట్ చేస్తూ వాటిని అంటే యాక్షన్‌లో పెట్టుకోవటం స్టార్ట్ చేశాను మేడం. అది మనం చేసినప్పుడు మనకేం కావాలన్నది అది మీకోసమైనా కావచ్చు. ఇప్పుడు బయట నుంచి మీకు చూడటానికి అది నా కోసం అన్నట్లుంటుంది. కానీ అక్కడ నాకు నాకేమొస్తుంది? దానివల్ల నా కోసమైనా గూడా నాకేమొస్తుంది? ఏం ఆనందం ఉంటుంది దాంట్లో అనేది మనకు క్లియర్‌గా తెలిసినప్పుడు వి కెన్ మేనిఫెస్ట్ అనేది నా బిలీఫ్ అండి. Okay, thank you so much, ma'am. And one more thing, I don't know whether I can ask for this. కళలు ఎందుకు వస్తాయి? How, I mean, what's the reason behind? And what information we have to drag from them? Very root cause of dreams ఏముండొచ్చు మేడం? అంటే ఏముండొచ్చు అనేది నేను కరెక్ట్‌గా నేను చెప్పలేను. నాకు అంత ఆ డ్రీమ్స్ గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే నాకేమీ అంత తెలీదు. కానీ డ్రీమ్స్‌లో కొన్నిసార్లు ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసే వాళ్ళనే కాదు. ఎవరికైనా కూడా కొన్ని ఇన్‌ట్యూషన్స్, కొన్ని డ్రీమ్స్ ఒస్తుంటాయి. ప్రతి ఒక్క మనిషికి వస్తుంటాయి. అయితే మనము సాధారణంగా ఏమనుకుంటామంటే కొన్ని కొన్ని డ్రీమ్స్‌లో వచ్చేయి ఆహ్, మనకి రియల్‌గా లైఫ్‌లో కొంతమందికి జరుగుతుంటాయి అంటారు కదా! కొంతమందికి అదేంటంటే జస్ట్ ఒక డ్రీమ్ అంతే. మేబీ మనం ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ కావచ్చు. దానివల్ల మన ఆలోచన విధానాన్ని బట్టి మనకేదో ఒక డ్రీమ్ లాగా వస్తుంది. అంటే అది జరగాలి అని ఎక్కడ రూల్ లేదు దాంట్లో. అది ఎందుకంటే దట్స్ ఓన్లీ యువర్ ఊహాగానం అనుకోండి. అంటే మీకు రియల్‌గా కాదు. ఏదో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదోగా ఉంది. లెట్స్ సే ఇప్పుడు ఒక ఒక భయంకరమైన ఒక యాక్సిడెంటో ఏదో చూసారనుకోండి. మీరు బయట ఎక్కడికన్నా ఎళ్తున్నారు. అనుకోకుండా ఒక భయంకరమైన యాక్సిడెంట్ చూసారు. మీ మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయింది. అప్పుడేమవుతుందంటే మనకి నిద్రలో మనకి ఏదో మనల్ని ఎవరో వెంట పడుతున్నట్లో, లేకపోతే ఇంకేదో జరుగుతున్నట్లు వస్తుంటాయి డ్రీమ్స్. అవన్నీ మన రియాలిటీలో జరుగుతాయని కాదు. జరగవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని డ్రీమ్స్ ఏంటంటే ఆహ్, మనకి ఇంట్యూషన్స్ లాగా అన్నమాట. అంటే ఇప్పుడు ఒక 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 ఆహ్, మీరు ఒక పని చేయాలనుకున్నప్పుడు పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి. తీసుకున్నాం. స్టూడెంట్స్ ఉంటారు. ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాయాలి. అమ్మో! ఆ ఎగ్జామ్ సైన్స్ ఎగ్జామ్ అనుకోండి. నాకు సైన్స్ నేనంత గ్రేట్‌గా నేను చేయలేను అనే థాట్ నాలో ఉంది. ఒక భయం ఉంది. నేను చేయగలనా లేదా అని. మనకి కల ఎలా వస్తుందంటే ఎగ్జామ్ హాల్‌కెళ్తాము. కానీ ఏంటో పెన్ కనిపించట్లేదు. అసలు ఏం చేస్తున్నానో ఏదో స్టక్ చేసి అంటే మనల్ని వెనక్కి పుల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంటది. మనం అక్కడ ఏమి పూర్తిగా ఎళ్ళలేకపోతున్నాము. ఇవన్నీ ఏంటంటే మన ఇమాజినేషన్స్. అంటే ఇవన్నీ ఇట్స్ నాట్ రియల్. ఇట్స్ ఓన్లీ అవర్ ఇల్యూషన్స్ ఆర్ ఇమాజినేషన్స్ అన్నమాట. అలాగే మీకు ఒక పని గురించి ఇలాగా అనేసి
హ్యాపీగా ఇది అయిపోతుంది, నాకిలా జరుగుతుంది అనుకున్నది గూడా మీకు మంచిగా అయిపోయిన కల ఒస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు నిజంగా గూడా జరగొచ్చు అది. ఎందుకంటే దాంట్లో మీరు ఓపెన్‌నెస్ అండ్ కంప్లీట్‌లీ యూ ఆర్ ఫ్రీ అన్నమాట ఔట్ ఆఫ్ దట్. సో, అలా కూడా మేనిఫెస్ట్ చేస్తుంటారు. అంటే ఇది రియల్‌గా జరుగుతుంది, ఇది జరగదు అనేది కరెక్ట్‌గా థర్డ్ పర్సన్ అంటే మీ డ్రీమ్స్ గురించి వేరే పర్సన్ చెప్పటం కష్టం మేడం. కాకపోతే మీరు ఎలాగా అంటే మీకు మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఒక మెడిటేటర్‌గా ఉన్నప్పుడు మీరు మెడిటేట్ చేస్తున్నప్పుడు ఆ కల పదే పదే వస్తుంది అంటే అది మీకొక సూచన ఇస్తుంటదనమాట. ఓకే. ఇది ఇది జరుగుతుంది అనేది అది రియల్‌గా కావచ్చు అనేది ఒక సూచన మీ అంతటికి మీకొస్తుంది. అంతేకాని అది కరెక్ట్‌గా ఇలాగే ఉంటుంది. ఇదే రూట్ కాజు అనేసి ఒక థర్డ్ పర్సన్ అడిగితే అన్‌లెస్ అంటే ఇంకా గ్రేట్ మెడిటేటర్స్ దే కెన్ సీ త్రూ దేర్ థర్డ్ ఐ అనే పీపుల్ తోటి చేస్తే చ తెలియొచ్చేమో కానీ నాకైతే అంత అవగాహన లేదండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ అండి. ఓకే. గుడ్ అనిల్ ఈవినింగ్. గారు. యాహ్! యెస్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి లత గారు. హ్యాపీ ఈవెనింగ్. చాలా బాగా ప్యానలిస్ట్. థాంక్ యూ అండి. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదంటే ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ చెప్పండి. అనిల్ గారు మీరేమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? యాహ్! ఆహ్, చాలా బాగా జరిగిందండి సెషన్. తర్వాత మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసినారు. అంటే కంక్లూడ్ చేసి మంచిగా దాన్ని మంచిగా తయారు చేసి కిచిడి పెట్టారు మాకు. చాలా బాగుంది. అండ్ నేను ఒక 3 అడుగుతానండి ఇన్సిడెంట్స్. అంటే దీన్ని ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలో, ఆ ప్రాసెస్‌ని ఎలా ఫాలో అవ్వాలో, ఎట్లా అప్లై చేయాలో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒకటి మా బాబు ప్రణీత్ బీటెక్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తర్వాత మా మిసెస్ ఓకే. హలో మేడం. ఈమెకి ఇల్లు కావాలంట. ఇక్కడ విభో మేమందరం అందరం విన్నాం ఈరోజు. వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని హాయ్ చెప్పండి. హాయ్. సో చాలా బాగా జరిగిందండి. ఒక 3 ఎగ్జాంపుల్స్ అండి. యాక్చువల్గా నేను చాలా సంవత్సరాలుగా ఫైనాన్షియల్ క్రష్లో ఉండే. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళము. తర్వాత ఇప్పుడు ఒక చిన్న టౌన్లోకి వచ్చి ఉంటున్నాము. ఆ, నాకేం భయం లేదు, కానీ మేము వస్తాం మళ్ళీ, మోర్ దాన్ దట్ వస్తాం. కానీ ఇప్పుడు ఇది ఏదైతే మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో నాకు కరెక్ట్ టైంలో వచ్చింది అది. వీటిని కరెక్ట్గా నేను ఎలా మేనేజ్ చేసుకుని ఎలా అప్లై చేసుకుని బయటకు రావాలి. 3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే మా వాడికి ఒక జాబ్ ఎలా, తర్వాత ఈమెకు ఒక ఇల్లు ఎలా, నాకు ఒక ప్రొఫెషన్లో ఒక కంటిన్యూషన్ ఎలా, ఈ మూడింటిని ఎలా యూజ్ చేసుకోవాలో ఒక్కసారి ఆ, ఈ ప్రాసెస్ని ఎలా ఫాలో అవ్వాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆహ్, దానికి మళ్ళీ నా ఎగ్జాంపులే నేను చెప్తాను. మీకిందాక జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! నేను ఎలా స్టార్ట్ చేశానంటే నా ఇంటెన్షన్ ఏంటి? నా ఇంటెన్షన్‌లో చాలా ప్యూరిటీ ఉందా? లేదా? అనేది ఒకటి నేను చూసుకున్నాను. నా 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 విషయంలో. అండ్ మేనిఫెస్టేషన్ అనేది ఇప్పుడు మీ బాబున్నాడు కదా! బీటెక్ చేశారన్నారు. తను తనకి నిజంగా అసలు ఏంటి? ఏం కావాలనుకుంటున్నాడనేది తనకొక క్లారిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ టైప్ ఆఫ్ జాబ్ కావాలి? ఎలాగా? ఏంటి? అసలు దానివల్ల తన తను ఏం ఎక్స్‌పీరియన్స్ అవుతాడు? ఆ క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. దానికోసం మీరేం చేయొచ్చు అంటే ఈ 5 సూత్రాస్‌ని ఫాలో అవుతూ అంటే మీరు నోట్స్ ఇప్పుడు మనకి యూజువల్‌గా చాలా మందికి మైండ్‌లో ఒకటనుకోని దాన్నే ఫోకస్ చేసుకొని దాని మీదే మన దృష్టంతా ఉంచుకోవటం అనేది అంత ఈజీ కాదు.
కరెక్ట్. నాకు తెలిసి నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. యా. నాకైతే అంత ఈజీ కాదు. నాకేదైనా కావాలి అంటే ఇవాళ ఒకటి మైండ్‌లో అనుకున్నప్పుడు, నాకు దాన్నే ఇంకా నాకది నెరవేరేదాకా నేను అదొక స్ట్రాంగ్ ఇదిగా పెట్టుకొని రోజు దాన్నే చేసుకోవటం అనేది నాకు రాదు. నేను నేను యూజ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే నేను రాసుకుంటాను. నాకేం కావాలి? అది వస్తే నేనేమి ఫీల్ అవుతాను? అంటే వాట్ ఐ గెట్ అంటే నేను ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని నేను చూస్తాను. దానివల్ల నా అనుభవం ఎలా ఉంటుంది అనేది నేను రాసుకుంటాను. అసలు నాకెందుకు కావాలనుకుంటున్నాననేది నేను రాసుకుంటాననమాట. రాసుకొని నేను ప్రతిరోజు మెడిటేషన్‌లో కూర్చునే ముందు ఆ పాయింట్స్ చూసుకుంటాను. ఓకే. ఇది నా ఇప్పటికి నా లెట్స్ సే షార్ట్ టర్మ్ గోల్ అంటే, ఇది నా షార్ట్ టర్మ్ గోల్. దీన్ని నేను ఇలా అనుకుంటున్నాను. సో, ఇది ఒక్కసారి నేను మైండ్‌లో ఒకసారి నేను చదువుకుంటాను. అంటే నాకది మైండ్‌లోకి డైజెస్ట్ చేసుకోవటం కోసం. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది వస్తదో, రాదో అనే దానికంటే కూడా మీకది అసలు ఆల్రెడీ మీరు అచీవ్ చేసుకున్నది ఫీల్ అవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఈస్ ఆల్సో అంటే మీకు లెట్స్ సే మీరు దాన్ని మెడిటేషన్‌లో మీరు ఆ గోల్‌ని రీచ్ అయినట్టు మీరు విజువలైజ్ చేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే. మీ మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయో వాటిల్లో మీరు యూ హావ్ టు మేక్ దెమ్ యాస్ యువర్ ప్రెజెంట్ మూమెంట్. అది చేశారు. దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఈస్ ఓకే. ఐ గాట్ థిస్ వన్. థాంక్ యూ సో మచ్. అండ్ ఆ గ్రేట్‌ఫుల్‌నెస్ అనేదాన్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దట్స్ గ్రేట్. వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్. యా. అది మీరు కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, మీ వైఫ్ కావచ్చు. ఎవరి గోల్‌కైనా కూడా ఈ 5 అనేది వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఓపెన్‌నెస్, ఆహ్, ఆపర్చునిటీస్ కోసం మీరు ఎప్పుడు కాన్షియస్‌గా ఉండటము. అండ్ విజువలైజ్ చేయటము. అండ్ ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. ఏ చిన్న విషయానికైనా నేనైతే మాత్రము పొద్దున్న లేసిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను చేసేది ఆఫ్‌కోర్స్ దిస్ ఈస్ లిటిల్ బిట్ ఫన్నీ ఫర్ ఎవ్రీవన్. కానీ నేను చేసేదేంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం లెగవగానే ఎళ్ళిపోతాం బాత్రూమ్‌లోకెళ్ళిపోయి బ్రష్ చేసుకుందాం అనేసి ఒకసారి మిర్రర్‌లో చూస్తాము. రైట్? మన ముందు మిర్రర్ ఉంటుంది. బాత్రూమ్‌లోనో, వాష్ బేసిన్ దగ్గరో వేరెవర్. ఆ మిర్రర్‌లో చూడగానే ఫస్ట్ థింగ్ నేను గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేస్తాను. ఏంటంటే, ఎలా అంటే ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మీరు దీన్ని మోడిఫై చేసుకొని మీ అనుభవాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈరోజు నేను హ్యాపీగా, హెల్తీగా నేను నిద్ర లేసినందుకు సో థాంక్ యూ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నా గ్రాటిట్యూడ్. ఓకే. అండ్ నేను వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్‌ని ఒక్కసారి మర్చిపోతుంటాను కొన్నిసార్లు గుర్తు రాగానే ఫస్ట్ ఆ వాటర్‌ని చూసి థాంక్స్ చెప్పుకుంటాను. ఐ లవ్ యూ అని చెప్పుకుంటాను. అండ్ అలా ప్రతి స్టెప్‌లో నాకు ఎప్పుడు గుర్తొచ్చినా గూడా ఐ జస్ట్ ఫీల్ గ్రేట్‌ఫుల్ అండ్ ఎక్స్‌ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అనమాట దానికి. ఏ విషయంలో అయినా గూడా. నేను అది ఫస్ట్‌లో నేను కొన్ని గ్రాటిట్యూడ్స్ ఆహ్, రాసుకొని చేసేదాన్ని. ఇప్పుడేంటంటే స్లోగా ఐ స్టార్టెడ్ డూయింగ్ స్పాంటేనియస్‌లీ అనమాట. సడెన్‌గా ఏదన్నా వస్తే ఓకే. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ థిస్ వన్. థాంక్ యూ సో మచ్ అనుకోవటము. ఆహ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్న విషయం అన్నమాట ఈ జర్నీలో. ఓకే. ఎవరికైనా కూడా అది ఇప్పుడు మీ చిన్న పిల్లలు వీళ్ళకి నేనేంటి థాంక్స్ చెప్పేది, నేనేంటి సారీ చెప్పేది ఇలాంటివి మనకు చాలా బోలెడుంటాయి. అవన్నీ మనం ఎప్పుడైతే వాటిల్లోంచి బయటకొచ్చి మన పని ఏంటనేది మనం చేయటం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా యూనివర్స్ స్టార్ట్స్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ అండి. That's what my belief, and that's what I share with everyone if someone asks like this. ఓకే. సో, యెస్. మీరైతే మీరు ఒకటి మేనిఫెస్ట్ చేయాలి అంటే బీ క్లియర్ విత్ థట్ వన్. డూ వాటెవర్ యూ కెన్ డూ అండ్ ఎక్స్‌ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఈరోజు మనం చేసిన మెడిటేషన్ ఇది డైలీ ఇదే సేమ్ మెడిటేషన్ ఏమైనా డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు?
సేమ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ రికార్డింగ్ మీరు 'బుద్ధా సీఈఓ' యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఈ రికార్డింగ్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. యూట్యూబ్‌లో అనుకోండి మీకు అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఇట్ విల్ బి కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అవును. యాప్‌లో అయితే ఆ ప్రాబ్లమ్ ఉండదు మనకి. ప్లస్ యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంటాయి కాబట్టి మీకు ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాప్‌లో అయితే మీరు ప్రోగ్రామ్స్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి కోర్సు మై కోర్సెస్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ రికార్డింగ్స్ ఉంటాయి. మనకి ఓకే. థర్డ్ వీక్ మేనిఫెస్టేషన్ వీక్ ఉంది కదా! అవును. సో, ఆ మేనిఫెస్టేషన్ వీక్‌లోకెళ్ళిపోయి సండే మెడిటేషన్ మీరు ఓపెన్ చేసుకొని ఇది రోజు చేయొచ్చు. ఎంత ఎక్కువగా చేసుకుంటే మీకు అంత క్విక్ రిజల్ట్స్ ఉంటుంటాయన్నమాట. ఓకే. And one thing you have to keep in mind is you have to be open with whatever you are getting towards you. అది వచ్చినప్పుడు మీరు దానికి గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి కూడా అన్నమాట. ఓకే. నాకిది వద్దు, అన్నెసరీ నాకు ఇట్లా కాకుండా వాటెవర్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ ఫస్ట్ ట్రై టు యాక్సెప్ట్. అది ఓకే. ఏదైతే ఆ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా అన్నీ ఫాల్ అండర్ ఇన్ లైన్ అండి. అంతే. ఓకే. యాక్సెప్టెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ కంబైన్‌గా చేసుకుంటూ ఉండాలి. యెస్. హ్మ్. మీకెప్పుడన్నా మీరు వర్క్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా గుర్తొచ్చిందనుకోండి. అప్పుడు కూడా ఒక 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని అనుకోండి. ఏం కాదు. అంతే. ఓకే. ఓకే. ఇంకొకటి సార్ కూడా ఏదో చెప్పినారు. ఆహ్, బుద్ధ సీఈఓలో సమ్ ఎలివేట్ యువర్ ఎనర్జీ ఆ! అనేసి ఏదో యెస్. యాక్చువల్లీ ఐ వాస్ అబౌట్ టు సే థట్ టూ. ఆహ్, అది అనేసి ఒక సెల్ఫ్ పేస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారనమాట. దాంట్లో ఒక్క నిమిషం ఉండండి. ఐ థింక్ ఐయామ్ ఇట్ లుకింగ్ ఈస్ ఫర్ దట్. ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్? ఆన్‌లైన్ అండి. సో, ఐ అనేది ఎలివేట్ యువర్ ఎనర్జీ అనేది ఆన్‌లైన్ వర్క్‌షాప్ అన్నమాట. ఆ యాప్‌లో మీకుంది. అవైలబుల్ ఉంది. నేను ఇవాళ మార్నింగ్ చూసాను దాన్ని. మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇట్స్ ఎ పెయిడ్ ప్రోగ్రామ్. ఓకే. ఆహ్, అది రిజిస్టర్ చేసుకుంటే మీకు యెస్ యూ కెన్ డూ థట్. అండ్ అదేంటంటే మీకు ఏ ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఆ రికార్డింగ్స్ బ్యాక్‌కెళ్ళి చూసుకోవచ్చన్నమాట. ఓకే. అంటే దాంట్లో నేను సైట్‌లో చూసాను. వెబ్‌సైట్‌లో బుద్ధ సీఈఓ వెబ్‌సైట్‌లో చూసాను. దాంట్లో 3 వేరియేషన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ అని చెప్పేసి, తర్వాత మెంబర్స్ అని చెప్పేసి, తర్వాత స్టూడెంట్స్ అని చెప్పేసి. ఆహ్ ఐ థింక్ స్టాండర్డ్ సాయి మీకేమన్నా ఐడియా ఉందా? 3 డిఫరెంట్ అంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది. అది కొంచెం ఐడియా ఉంది. ఈ స్టాండర్డ్ అండ్ మెంబర్స్ గురించి ఐడియా ఉందా సాయి మీకు? లేదు మేడం, ఇది అందరికి కోర్స్ అనేది జస్ట్ హ్మ్. ఏంటంటే మనం పెట్టినప్పుడు ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీ వన్ అని పెడతాము. హ్మ్. కానీ ఇది అందరూ చూడొచ్చు. 5 days మేనిఫెస్టేషన్ కోర్స్ ఇదంతా. ఈ ఓకే. మేనిఫెస్టేషన్ గోల్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చంద్ర సార్ మొత్తం ఇన్ డీటెయిల్ గా ఆ సెషన్స్ లో చెప్తూ ఉంటారు. యాహ్! థాంక్ యూ సాయి. యెస్ అండి. సో, యాహ్! మేనిఫెస్టేషన్ మీకు యూజువల్‌గా చంద్ర సార్ 5 డే వర్క్‌షాప్ పెడుతుంటారు. మామూలుగా ఇన్ పర్సన్ గూడా చేస్తుంటారు. ఓకే. బట్ ఆన్‌లైన్ ఇన్ పర్సన్ వెళ్ళలేని వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు టేక్ దట్. ఎందుకంటే ఈ 40 డే సెషన్స్‌లో జరిగే దానికంటే కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. డెఫినైట్‌లీ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. అంటే ఫర్ యూ ఇన్ ద సెన్స్ పీపుల్ ఎవరికైతే ఈ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనేది దృఢంగా ఉంటుందో వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్తానండి ఇది. అంటే స్టూడెంట్ లాగా కూడా దాన్ని తీసుకోవచ్చా? స్టూడెంట్స్ తీసుకోవచ్చు. చక్కగా ఇంకా ప్రోగ్రామ్ అయితే సేమ్ స్టూడెంట్స్‌కైతే ఉంటుంది. ప్రోగ్రామ్ అయితే సేమ్ ఉంటుంది కానీ, అంటే దాంట్లో వేరియేషన్ ఉంది. దాంట్లో ఫీజ్ ఏదైతే పేమెంట్ ఉందో దాంట్లో వేరియేషన్ ఉంది. అంటే మేబీ స్లైట్ వేరియేషన్స్ ఉంటుంటాయి. మరి 100% వేరియేషన్ ఉండకపోవచ్చు కానీ, కొంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ స్టూడెంట్స్‌కి చేసే మెడిటేషన్‌లో మేబీ పిల్లలకి తగ్గట్టుగా కొంచెం ఏమన్నా ఆహ్, సార్ గైడ్ చేస్తూ ఉండొచ్చు. నాకు ఆహ్,
స్లైట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పగలను. ఓకే. బట్ అది అలా అని చెప్పేసి స్టూడెంట్సే జాయిన్ అవ్వాలా, పెద్దోళ్ళు జాయిన్ అవ్వకూడదా అంటే అట్లేం లేదు. ఎవ్రీవన్ కెన్ జాయిన్ అండి. పేమెంట్ విషయంలో వేరియేషన్ ఉంటాయి మేడం. దట్స్ ఆల్. ఫర్ స్టూడెంట్స్ హ్మ్. పేమెంట్స్ విషయంలో ఇట్స్ వేరియేషన్ ఉంటుంది అంతే. అంతే, ప్రోగ్రామ్ అయితే సేమ్ ఉంటుంది. స్టూడెంట్స్ ఐడి ఉంటే అదొక వేరియేషన్ అలాగంతే తప్ప సార్ ఓకే. సెషన్స్ అందరికీ ఒకలాగే ఉంటుంది. ఓకే. ఓకే. యాహ్! సో అదండి. అండ్ గుడ్ థింగ్ అందరూ ఫ్యామిలీ అంతా మెడిటేషన్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా మంది వస్తారులేండి. మన 40 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా మందిని కలుపుకోవాలి. ఎందుకోసం అంటే యెస్ అండి. ఇది అందరికీ యూజ్ అయ్యేది. అవును. ఉమ్. నే మనం మనం నేర్చుకున్నది మనం ఇంకొకళ్ళకి నేర్పిస్తా అలా పోతూ ఉంటేనే కదా మనం అందరినీ కలుపుకొని యా. వసుదైక కుటుంబంలాగా ఉండాలి అంటే అందరికీ చెయ్యాలి. దీనివల్ల అందరికీ మంచి జరుగుతుందండి. సో ఆఫ్ అందరికీ మంచి కోర్స్. జరిగితే, ఆ, అందరికీ బాగుంటుంది. ఆ! అవును. మన అందరికీ బావుంటుందని మనం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. చేయని వాళ్ళకి ఇది అంటే ఒక అపోహ అంటాం గదా! ఏంటి ఇది ఏమి లేనప్పుడు మనం రిటైర్ అయిపోయి ఖాళీగా కూర్చొని రామకృష్ణ అంటూ ఏం చేయాలో తెలియనప్పుడు చేసే పని అనుకుంటాం. కానీ ఇది ప్రతి ఒక్కళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. అది నా ఎక్స్‌పీరియన్స్. పిల్లలకైతే ముఖ్యంగా యాక్చువల్లీ పిల్లలకి. పిల్లలకి స్కూల్కి వెళ్ళకనే ముందే నేర్పించేసేయాలి. అవును. మెడిటేషన్ వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలన్నది వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళు ఏర్పరచుకుంటారు. సో యెస్. అవునండి. ఆ, చాలా ఇది హెల్ప్ అవుతుంది. వాళ్ళు స్కూల్స్‌లో, కాలేజెస్‌లో వాళ్ళు ఫేస్ చేసే సోషల్ ఇష్యూస్ ఉంటుంటాయి. వాటిని ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఉమ్, అన్ని ఆర్గనైజేషన్స్ స్కిల్స్ అన్నీ బాగా డెవలప్ అవుతుంటాయి ఈ ప్ర- మెడిటేషన్ వల్ల. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఆ ఇబ్బందికి కారణం ఒకటే, కన్ఫ్యూజన్. మెడిటేషన్ చేస్తే ఫస్ట్ కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది. తగ్గిపోతుంది. అవును. వెళ్ళిపోతుంది, క్లారిటీ యాహ్! వస్తుంది. లైఫ్ లో మనతో ఆటోమేటిక్ మనం ఉంటాము. అది. స్లో డౌన్ యెస్. అవుతుంది ప్రాసెస్. ఆటోమేటిక్ గా యెస్. క్లారిటీ వస్తుంది. ఇంకా ముందుకెళ్తుంటాం. అవును. అంటే మనకి మెడిటేటర్స్‌కేంటంటే డిపెండెన్సీ ఇప్పుడు పక్కన మన సొసైటీలో ఎలా పెరుగుతామంటే ప్రతిదీ పక్కనోళ్ళ కోసం చేస్తాం. మన కోసం చేసేది చాలా తక్కువుంటుంది. వాళ్ళేమన్నా అనుకుంటారేమోనని చేస్తాము. అది మనకిష్టమా లేదా అనేది మనకనవసరం అన్నమాట. సో, ఇవాళ ఈ మెడిటేటర్స్ ఏంటంటే ఆ స్టేట్ నుంచి పక్కకొచ్చేసి ఓకే. ఇది నా మనసుకు నచ్చింది. ఇది నేను చేయాలనుకుంటున్నాను కాబట్టే నేను చేస్తాను. దీని కాన్సిక్వెన్సెస్‌ని కూడా మనము ఇష్టంగానే తీసుకుంటాం. అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఇది నా ఇష్ట ప్రకారం జరిగింది కాబట్టి, ఎవరి ప్రోద్బలం లేదు కాబట్టి, దాన్ని నేను యాక్సెప్ట్ చేసేస్తాననమాట. అట్లా ఉంటుంది మెడిటేటర్స్ యొక్క ఆహ్, ఆలోచన విధానం. యా, చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచిగా చెప్పారు. Thank you. Thank you. So, friends, I elevate your energy session 5-day manifestation program. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆహ్, ఇది ఆన్‌లైనే. సో, తర్వాత కూడా మీకు కావాలి అనుకున్నప్పుడు ఆ రికార్డింగ్స్ తోటి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ అనేది ఆ గైడెన్స్ మెడిటే గైడెడ్ మెడిటేషన్స్ అన్నీ ఉంటుంటాయి. సో, ఇవాల్టికి ఇక్కడితో ముగిద్దాం ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ రేపు కలుద్దాము. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. Thank you. Good night, everyone, and have a wonderful day, everyone.